సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫ్రీ కోచింగ్కి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. వసతి, భోజన, రవాణా కోసం నెలకు 5,000 రూపాయలు మరియు మరో 5,000 రూపాయలు బుక్ ఫండ్ నిమిత్తం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అభ్యర్థులకి గ్రంథాలయ సదుపాయం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఫ్రీ కోచింగ్కి కావాల్సిన అర్హతలు, ఎంతమందికి కోచింగ్ ఇస్తారు, అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మా సైడ్ నుంచి మీకు ఒక్కటే రిక్వెస్ట్, మా సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రీ కోచింగ్ జూలై 18 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18, 2025 వరకు కొనసాగుతుంది. మొత్తం 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుండగా అందులో ఒక 100 మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఎంపిక చేస్తారు. మరో 50 మంది అభ్యర్థులను 32 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి గతంలో సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్గా ఎంపిక చేస్తారు. కాబట్టి 32 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి ఇంతకు ముందు సివిల్ సర్వీస్ మెయిన్స్ కోసం అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ప్రవేశానికి అర్హులు. వారు ఆన్లైన్లో దరఖాస్తు చేయనవసరం లేదు. అలాగే ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇతర అభ్యర్థులు జూన్ 19 నుండి జూలై 3 వరకు ఆన్లైన్లో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. జూలై 7వ తేదీన ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తారు. కావలసిన పత్రాలు మరియు ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావడానికి ఉండవలసిన అర్హతలు, ఈ ఫ్రీ కోచింగ్లో వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రులు, కుటుంబం యొక్క వార్షిక ఆదాయం సంవత్సరానికి 5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. 2024-25 సంవత్సరంలో అభ్యర్థులు మరే ఇతర కోర్సులను అభ్యసించకూడదు. అలాగే ఎటువంటి ఉద్యోగం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది పూర్తి సమయం ఫ్రీ కోచింగ్, మీరు ప్రతి క్లాస్ హాజరు కావలసి ఉంటుంది. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం ద్వారా స్పాన్సర్ చేయబడిన స్టడీ సర్కిల్ సెంటర్స్లో ఏ విధమైన ఫ్రీ కోచింగ్ను పొంది ఉండకూడదు. అభ్యర్థులు కనీసం వారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 పరీక్షలకు హాజరు కావడానికి యూపీఎస్సీ సూచించిన నిబంధనల ప్రకారం ఆశావాదులు కూడా అర్హులు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 దరఖాస్తు చేసిన తర్వాత వారు ఈ సంస్థకు అప్లికేషన్ యొక్క రసీదుని సమర్పించాలి. ఎవరైనా అభ్యర్థి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025ను దరఖాస్తు చేయడంలో విఫలమైతే, ఆ అభ్యర్థి అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్ని అందించకపోతే అటువంటి అభ్యర్థులు అడ్మిషన్ జాబితా నుండి తీసివేయబడతారు మరియు స్టైపెండ్, మీకు ఇచ్చిన బెనిఫిట్స్ రిటర్న్ తీసుకుంటారు. కోచింగ్ సమయంలో ప్రతి నెలలో 75% మరియు అంతకంటే ఎక్కువ హాజరు శాతం ఉన్న ప్రతి అభ్యర్థి నెలకు 5,000 రూపాయల స్టైపెండ్కు అర్హులు. కోచింగ్ ప్రోగ్రాం ప్రారంభమైన తేదీ నుండి 2వ నెలలో 60% మరియు అంతకంటే ఎక్కువ హాజరు శాతం ఉన్న ప్రతి అభ్యర్థి 5,000 రూపాయల బుక్ ఫండ్కు అర్హులు. అలాగే టీ మరియు స్నాక్స్ కోసం 25 రూపాయల చొప్పున ప్రతి అభ్యర్థికి రోజుకు 2 సార్లు ఇస్తారు. సీట్ల కేటాయింపు, ఇది బీసీ స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి బీసీ వారికి 75%, ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 5%, మొత్తం సీట్లలో 33.33% సీట్లు మహిళా అభ్యర్థులకు మరియు ఇతరులు 5% రిజర్వ్ చేయబడ్డాయి. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ విధానం. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ జూలై 7న నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్ ప్రకారం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ పరీక్షల నమూనాలోని సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ 2 ప్రకారం జనరల్ స్టడీస్ సిఎస్పీ పేపర్ 1లో నుంచి ఒక 100 ప్రశ్నలు మరియు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఈ ఫ్రీ కోచింగ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అడ్మిషన్ అభ్యర్థులు జూలై 3 లేదా అంతకు ముందు టీజీబీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదారాబాద్,
హైదరాబాద్లో మీ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సివిల్ సర్వీస్ మెయిన్స్ హాల్ టికెట్ మరియు దరఖాస్తు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో జతచేయాలి. అభ్యర్థులకు ముఖ్య గమనిక: ఈ ఫ్రీ కోచింగ్లో మీకు ఎటువంటి హాస్టల్, వసతి, భోజనం లాంటివి ఉండవు. అభ్యర్థులకు ఫ్రీ క్లాసెస్ అండ్ మెటీరియల్ అండ్ బుక్ ఫండ్ 5,000 రూపాయలు ఇస్తారు. అలాగే కోచింగ్ సమయంలో మీకు ప్రయాణ ఖర్చు 5,000 రూపాయలు కూడా ఇస్తారు. అలాగే కోచింగ్ పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు టీ అండ్ స్నాక్స్ కోసం 25 రూపాయల చొప్పున రోజుకు 2 సార్లు అంటే 50 రూపాయలు ఇస్తారు. ఈ డబ్బులు మీరు కోచింగ్ పూర్తి చేసిన తర్వాత క్రెడిట్ అవుతుంది. ఈ బెనిఫిట్స్ మీరు పొందాలంటే కోచింగ్కి సెలెక్ట్ అయితే సరిపోదు. మీ యొక్క హాజరు శాతం 75% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీకు ఈ డబ్బులు ఇస్తారు. ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఉచిత హాస్టల్, భోజనం, వసతితో కూడిన 10 నెలల సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూసి అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 19, 2024. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 3, 2024. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ జూలై 7, 2024. ఫలితాల ప్రకటన జూలై 10, 2024. ఫ్రీ కోచింగ్ ప్రారంభ తేదీ జూలై 18, 2024. మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్స్కి కాల్ చేసి సమాచారాన్ని పొందవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు యూస్ అయినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.